నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. స్వచ్ఛ భారత్ క్రమంగా ప్రజా ఉద్యమంగా ఊపందుకుంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రచారకర్తలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 18 మంది ప్రముఖులు ఎంపికయ్యారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పవన్ కళ్యాణ్, వివిఎస్ లక్ష్మణ్ వంటి ప్రముఖులు వీరిలో ఉన్నారు. ఇక ప్రముఖుల ప్రచారంతో పల్లె పల్లె, వాడవాడల్లో మరింత చైతన్యం పెరగనుంది. సామాన్యులు, ప్రముఖులు, కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో స్పష్టమైన లక్ష్య సాధనతో స్వచ్ఛ భారత్ ముందుకు దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ప్రజా ఉద్యమంగా సంతరించుకున్న స్వచ్ఛ భారత్పై ప్రతిధ్వని ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొన్న ప్రముఖులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాసనసభాపక్ష నాయకులు, బీజేపీ జాతీయ కార్యదర్శి. డాక్టర్ ఎన్ జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా జాతీయ అధ్యక్షులు. జయ చౌదరి గారు, ఫిక్కీ కో చైర్మన్, స్వచ్ఛ భారత్ ప్రచారకర్త. సి నరసింహారావు గారు, రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు. లక్ష్మణ్ గారు, స్వచ్ఛ భారత్ క్రమేపీ ఒక ప్రజా ఉద్యమాన్ని సంతరించుకుంది. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అటు ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇటు తెలంగాణ నుంచి 18 మంది ప్రముఖుల్ని ప్రచారకర్తలుగా ఎంపిక చేసుకున్నారు. మరి భవిష్యత్తులో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమ స్వరూప స్వభావాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయం వల్ల కూడా పూజ్య బాపూజీ ఏదైతే కలలు కన్నాడు, భారతదేశానికి స్వాతంత్రం మాత్రమే కాదు, స్వాతంత్రం పాటు ఒక పరిశుద్ధమైనటువంటి అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం మారాలని వారు కోరుకున్నారు. దురదృష్టవశాత్తు 68 సంవత్సరాల స్వాతంత్ర అనంతరం కూడా ఇవాళ దాదాపు 60 కోట్ల మంది ఆరు బయట బహిర్భూమిలో కాలకృత్యాలు తీర్చుకునే దుస్థితి ఈరోజు కనబడుతూ ఉన్నది. ఇవాళ గ్రామీణ ప్రాంతాలనే కాదు, పట్టణ ప్రాంతాల్లో కూడా, చాలా మురికివాడలో కూడా, ఇవాళ హైదరాబాద్లో కూడా బహిర్భూమిలో కాలకృత్యాలు తీర్చుకునే దుస్థితి. ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మాయిలు బడికి వెళ్ళే పరిస్థితి వచ్చినప్పుడు 8-10 సంవత్సరాల నుంచి ప్రత్యేకంగా అమ్మాయిల కోసం టాయిలెట్స్ లేని పరిస్థితి ఇవాళ చాలా ప్రభుత్వ పాఠశాలకు కనబడుతుంది. నేను స్వయంగా రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత నా కాన్స్టిట్యున్సీలో అన్ని ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి పరిశీలిస్తే 100% ఎక్కడ కూడా సపరేట్గా బాలికలు టాయిలెట్స్ లేవు. ఏదైనా కొద్దో గొప్ప వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి టాయిలెట్స్ నిర్మాణం చేస్తే నిర్వహణ చేసేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇటువంటి సూక్ష్మ విషయాలు ప్రధానమంత్రి గారు ఆలోచన చేసి ఒక పరిశుభ్రమైనటువంటి దేశ నిర్మాణం కావాలంటే ప్రజల భాగస్వామ్యంతోనే ఈ స్వచ్ఛ భారత్ అభియానికి వారు నాంది పలికారు. ఆ రకంగా మరి ఈరోజు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఒక ప్రణాళిక వారు ఏర్పరిచారు. కనీసం 1,40,000 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో దీనికి కావాల్సిన మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం, అదే పట్టణ ప్రాంతాల్లో అయితే 60,000 కోట్లు అవుతుంది. అంటే వారి ఉద్దేశం వల్ల కూడా ఇవాళ భారత ప్రజల్లో ఒక చైతన్యం పెంచాలని, అంటే నేను నా ఒంటిని, నా ఇంటిని శుభ్రంగా పెట్టుకుంటే సరిపోతుందనే భావన ఉన్నట్టు ప్రస్తుత పరిస్థితుల్లో అది మాత్రం సరిపోదు. నా ఒంటితో పాటు, ఇంటితో పాటు పరిసర ప్రాంతాలను కూడా శుభ్రంగా పెట్టుకుంటే కానీ సమాజం ఆరోగ్యకరంగా ఉండదు. కాబట్టి ఇవాళ నేను ఇంట్లో నుంచి చెత్త బయట వేసేస్తే నా పని అయిపోయింది అనుకుంటున్నాను. ఆ బయట ఉన్న చెత్త ఏదో స్థానికంగా ఉండేటువంటి సంస్థలు దాన్ని తీసుకుపోయి ఇంకొక చోట్ల వేస్తున్నాం. ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి చెత్త అంతా కూడా తీసుకెళ్ళి ఎక్కడ డంప్ చేస్తున్నాం? జవహర్ నగర్ ప్రాంతంలో. ఆ ప్రాంతాన్ని కలుషితం చేస్తున్నాం. ఈ రకంగా అంటే ఈ కనీసమైనటువంటి ఆలోచన లేకుండా చేసే పనుల్లో ప్రజల్లో, మరి అదే రకంగా పరిపాలన ఉన్నటువంటి స్థానిక సంస్థలు కూడా ఒక మార్పు తీసుకొచ్చి అందరూ కూడా బాధ్యులు చేయాలని, ఒక సామాజిక ఉద్యమంగా దీన్ని టేకప్ చేయాలని, ఆ రకంగా చేస్తే కదా సాధ్యం కాదు. ప్రభుత్వం అనుకుంటే, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అనుకుంటే సరిపోదు. మొత్తం ప్రజలను భాగస్వామ్యం చేయాలి. యంత్రాంగంతో పాటు ప్రజలు భాగస్వాములు అయితేనే మరి సాధ్యమవుతుంది. ప్రధానమంత్రి చీపురు పట్టుకోగానే ఎట్లయితే ఇది మిగతా అన్ని సమాజంలో ఉన్నటువంటి ఇవాళ యువతను ముఖ్యంగా ప్రభావితం చేసిందో, ఇన్స్పైర్ చేసిందో, అదే రకంగా ప్రచారకర్తలున్నప్పుడు సెలబ్రిటీసు, సమాజంలో ఒక హోదా ఉన్న వ్యక్తులు వారు కూడా వీధుల్లోకి వచ్చి లేకపోతే వాళ్ళు చైతన్యం చేసేటువంటి పరిస్థితి ప్రజలు తీసుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా సామాన్యుల మీద ప్రభావం పడుతుందని, కనీసం మనం చేసే తప్పిదాన్ని వాళ్ళు మళ్ళీ పునరావృతం చేయకుండా ఇవాళ క్రమేణా ఇప్పుడు అలవాటు అవుతుంది ప్రజల్లో. ఇవాళ ముఖ్యంగా స్టూడెంట్స్లో వెళ్తే, నేను ఇవాళ దాదాపు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2 అక్టోబర్ ఈ కార్యక్రమం చేపట్టిన తర్వాత చేస్తే నేను ప్రతి వారం ఒకరోజు 2-3 గంటలు ఈ కార్యక్రమం చేస్తాను. ఇవాళ కాలనీస్లో ప్రతి కాలనీలో వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు, మీరు రండి సార్, మేము మా కాలనీ అంతా కలిసి చేస్తామని. స్టూడెంట్స్, యూత్, ముఖ్యంగా సాఫ్ట్వేర్ అందరూ కూడా వాళ్ళంతలో వాళ్ళే చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఒక నిరంతర ప్రక్రియ. కాబట్టి ఒక అంబాసిడర్గా, ఒక ప్రచారకర్తగా వారు దీన్ని ప్రచారం చేసి వాళ్ళు ముందుకు వచ్చినట్టయితే మిగతా వాళ్ళని ప్రభావితం చేస్తుంది, సమాజాన్ని కూడా చైతన్యం కల్పిస్తున్నటువంటి. ఇవాళ చిన్నపిల్లలు ఎవరు కూడా జాగ్రత్తగా మీరు గమనించండి. స్కూల్స్లో ఎవరైనా స్కూల్కి వెళ్తున్నప్పుడు ఒక కాగితం బయట వేయడానికి ఒకసారి మోదీ గారి ప్రోగ్రామ్ స్వచ్ఛ భారత్, మనం
దీన్ని అమలు చేయాలి అని ఒక ఆలోచన వచ్చింది. ఎక్కడ పడితే అక్కడ మూత్రం చేసేది ఇప్పుడు క్రమేణా మానుకుంటున్నారు. కనీసం ఒక అవగాహన పెరుగుతుంది. కాబట్టి దీంతో పాటు ప్రజలతో పాటు మరి ఈ యొక్క లోకల్ బాడీస్ కానివ్వండి, ప్రభుత్వ యంత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, ప్రజా మరుగుదొడ్లు క్రియేట్ చేయాలా. ఇవాళ లేకపోయినట్టయితే మరి ఇవాళ పట్టణాల్లో ఉండే పేదవాళ్ళు కానీ గ్రామాల్లో ఉండే వాళ్ళు కానీ చెప్పడం బాగానే ఉంది, కానీ ఎవరొకరు దీనికి పూనుకోవాలి. కాబట్టి ఇటువంటి కమ్యూనిటీ టాయిలెట్స్ లేదా ఇటువంటి పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం చేయకపోతే ఇవాళ ఉండేటువంటి సీనియర్ సిటిజన్స్ కానీ ఇవాళ వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి అందుబాటులో లేకపోయినప్పుడు ఇటువంటి పరిస్థితి పునరావృతం అవుతుంది. కాబట్టి ముఖ్యంగా ప్రజల మైండ్ సెట్ మారాలండి. నేను లాస్ట్ ఒక 15 days బ్యాక్ గాంధీనగర్లో ఏరియాలో పార్క్ దగ్గర ఒక 3 సంవత్సరాలు మొత్తం దాన్ని చెత్త బయట వేస్తున్నారు. నేను దగ్గర నుండి తీర్చిన తర్వాత ఎవరో స్కూటర్ మీద వస్తున్న నా ముందే వాళ్ళు బాగా వేసిపోతాను. వాళ్ళని ఆపి వాళ్ళకి సంబంధించి చెప్పడం జరిగింది, ఇది మంచి పద్ధతి కాదు. చివరికి ఆ కాలనీకి సంబంధించిన వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఒక సెక్యూరిటీ గార్డ్ని పెడితే 3 మాసాలు పట్టింది దానికి ఒక మెంటల్ మేకప్ చేయండి. ఇప్పుడు ఎవరు అక్కడ వేయడం మానేశారు. కాబట్టి ఇట్ విల్ టేక్ టైం, ఇది నిరంతర ప్రక్రియ. బట్ ప్రధానమంత్రి గారు కూడా బై 2019 150 years ఆఫ్ గాంధీజీ బర్త్ సెలబ్రేషన్స్ వరకు ప్రజల్లో ఒక మార్పు వస్తుంది, ఒక ఆరోగ్యకరమైన దేశ నిర్మాణకు దోహదపడుతున్న ఒక సంకల్పం. కాబట్టి ప్రజలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా, ఇది పార్టీలకు అతీతంగా అందరూ కూడా మన బాధ్యత అనుకొని భావించినాడే ఇది సఫలీకృతం అవుతుంది. డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, ఇప్పుడు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని వికేంద్రీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, అలాగే కేంద్రపాలిత ప్రాంతాలకు, అట్లాగే గ్రామ పంచాయతీలకు అధికారాలను బదలాయిస్తూ స్పష్టంగా ఆదేశాలను జారీ చేసింది. మరి ఈ అధికార వికేంద్రీకరణ ఎంతవరకు సత్ఫలితాన్ని ఇస్తుందంటారు? అధికార వికేంద్రీకరణ మాత్రమే సత్ఫలితాన్ని ఇస్తుంది. అసలు ఇంకొక పరిష్కారం దీనికి లేనే లేదు. ఎప్పుడో 150 ఏళ్ల క్రితం బ్రిటన్లో గ్రేట్ శానిటేషన్ మూవ్మెంట్ అని చెప్పని బహిరంగ మలవిసర్జన ఉండకూడదు, పరిశుభ్రత ఉండాలి బహిరంగ ప్రదేశాలని చెప్పి గొప్ప ఉద్యమంగా చేపట్టారు ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వాలు, అక్కడ సమాజం, పౌర సమాజం అంతా కలిసి. మరి స్వతంత్ర పోరాట కాలంలోనే మహాత్మా గాంధీ ఆయన జీవితం అంతా కూడా పాపం ఆయన శిష్యులు స్వయంగా సబర్మతి ఆశ్రమం పక్కన మరో చోట బహిరంగ మలవిసర్జన కోసం తన తంటాలు పడ్డారు. ఇందా లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా సబర్మతి పక్కన ఇప్పుడు మామూలుగా ఇప్పుడు జరుగుతున్నట్టుగానే మలవిసర్జన జరుగుతుంటే గాంధీ గారి శిష్యులు వెళ్ళి పాపం అక్కడ పైన ఇసుకాది కప్పేసి శుభ్రం చేస్తే మళ్ళీ మన్నాడు సిగ్గు లేకుండా అక్కడ కూర్చునేవాడు. కాబట్టి దీనికి ఒక సంస్థాగత ఏర్పాట్లు చేయాలి, సమాజంలో కట్టుబాట్లు చేయాలి. 5 అంశాలు అనేది నా దృష్టిలో. ఒకటి, గ్రామ ప్రాంతాల్లో బహుశా ఒక 12 కోట్ల టాయిలెట్లు కావాలి. సుమారుగా ఒక 60 కోట్ల మందికి వేళ గ్రామాల్లో బహిరంగ మలవిసర్జన చేస్తున్నారనుకుంటే ఒక 12 కోట్ల టాయిలెట్ కావాలి. ఒక 1,50,000 1,80,000 కోట్లు అవుతుంది. పట్టణ ప్రాంతాల్లో టాయిలెట్లు కావాలి ఇంకా చాలా 60-70% ఉన్నా కూడా 20-30% పట్టణ ప్రాంతాల్లో కూడా బహిరంగ మలవిసర్జన ఉంది. కానీ అంతే ముఖ్యంగా సివరేజ్ సిస్టమ్ కావాలి. మీకు కేవలం సెట్ ట్యాంకులు అన్నట్టయితే అవన్నీ ఏమవుతుందంటే సరిగ్గా డైజెషన్ కాక దానికి కొత్త టెక్నాలజీ ఉన్నాయి. టెక్నాలజీలు ఇవ్వాలి వాళ్ళకి, కల్చర్ ఉంది, తర్వాత డ్రై లెట్రిన్స్ కూడా కొంత టెక్నాలజీ ఉన్నది, ప్రాపర్ ఇది ఉండాలి. అది అయినా కూడా సివరేజ్ సిస్టమ్స్ కావాలి. మూడోది, ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా జవహర్ నగర్లో మరో చోట నగరంలో చెత్త అంతా కూడా ఒక చోటకి వెళ్ళటం, ఎక్కడికి వేద్దామన్నా కూడా నాట్ ఇన్ మై బ్యాక్ యార్డ్ అని చెప్పి ఇంగ్లీష్లో మాట నింబి అంటారు. నాట్ ఇన్ మై బ్యాక్ యార్డ్, నాకు ఇది కావాలి కానీ మా ఇంటిది కాబట్టి కాదు, నా ఇంటి పక్కన మట్టికి కాదు, ఎవరైనా సహజంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జవహర్ నగర్లో వాళ్ళు వద్దంటారు. నల్గొండ జిల్లాలో ఎక్కడ భూసేకరణ చేసి అక్కడ చేద్దామని నల్గొండ జిల్లా అక్కడ శాసనసభ్యులు, మంత్రులు సహజంగా వాళ్ళు వద్దంటారు. అంటే ఎవరికీ వద్దంటారు. కాబట్టి అది కూడా వికేంద్రీకరించాలి. ఎక్కడికక్కడ దాన్ని వేరు చేసి ఇది డిస్పోజబుల్, డిగ్రేడబుల్ కానిది, రీసైక్లబుల్ ఎంత వేరు చేసి దానికి చట్టబద్ధంగా ఏర్పాట్లు చేయాలి. బెంగళూరు నగరంలో ఉంది, మనకి హైదరాబాద్లో చెప్పినా కూడా చేయట్లా. అలాంటివి చేసి ఎక్కడికక్కడ ఏ వార్డుకు ఆ వార్డు దాన్ని చాలా ఆధునిక పద్ధతుల్లో ఏ రకమైన వాసన లేకుండా ఆరోగ్యంగా ఉండేట్టు చేయాలి. అదంతా కూడా దేశం మొత్తంలో పట్టణ ప్రాంతాల్లో అది భాగం కావాలి. 4వది, నదీ జలాలు. ఇప్పుడు ప్రధానమంత్రి గారే గంగని ప్రక్షాళన చేయాలన్నారు. గంగకు ఉంది, గోదావరికి ఉంది, కృష్ణకు ఉంది, ఇతర నదులకు ఉంది. సమస్య ఏంటి? ప్రధానంగా మనం హుస్సేన్ సాగర్ చూడండి, ఏమవుతుంది? హుస్సేన్ సాగర్లో ఎవరన్నా పొరపాటున పడిపోతే వాళ్ళు మునిగిపోవటం వల్ల చావరు, విషం వల్ల చచ్చిపోతారు. అంత భయంకరంగా తయారైంది. ఒకప్పుడు మంచినీళ్ళ సరస్సు అది. కాబట్టి ఈ మురుగంతా కూడా చెరువుల్లో కానీ, సరస్సుల్లో కానీ, నదుల్లో కానీ వెళ్లకుండా చేయాలి. లేకపోతే మీకు ఈ ప్రక్షాళన జరగదు. 5వది, అగ్రికల్చరల్ వేస్ట్. ఈ దేశంలో సుమారుగా ఒక 15-20 కోట్ల టన్నులు ప్రతి ఏడాది వ్యవసాయంలో వ్యర్థ పదార్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి వరి ఉంది, ఇప్పుడు గడ్డి చాలామంది ఉపయోగించుకోవట్లే. లేదంటే మీరు కందో మరొకటి వేశారు, కంది పంట తీసిన తర్వాత కాల్ చేస్తున్నాం. దాన్ని యాక్చువల్గా వుడ్ తయారు చేయడానికి, ఎనర్జీ తయారు చేయడానికి బోల్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి. వచ్చారు. ఈ 5 కలిపి సరిగ్గా సమగ్రంగా చేస్తే 2 లక్షల కోట్లు ఇనిషియల్గా వారు దానికి ఆలోచించడం మంచిదే. కానీ నా దృష్టిలో 4 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది.
దీనికి సమగ్రమైన యంత్రాంగం కావాలి. ముందు ప్రణాళిక కావాలి, ఏం చేయాలి, తర్వాత ఎవరు చేయాలి, వనరులు ఎవరు చేయాలన్న దానిలో మీరు రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి ఖచ్చితంగా సాంకేతిక విజ్ఞానం కావాలి. కానీ ప్రధానంగా ఈ బాధ్యతని గ్రామాలైతే పంచాయతీలు, పట్టణాలు నగరాలు అయితే మున్సిపాలిటీలు, ముఖ్యంగా వార్డు స్థాయిలో, అది కూడా మళ్ళీ మున్సిపాలిటీ కార్పొరేషన్ అట్లా కాదు, అసలు ఏ వార్డుకి ఆ వార్డు నిధులను మంజూరు చేసి డబ్బులు ఉన్నాయి. ఉదాహరణకి కేంద్రం నుంచి రాష్ట్రాలకి 7,78,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం పంపిణీ చేస్తున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకి ఈ సంవత్సరంలో వచ్చే డబ్బు, దానిలో 10% మీరు లెక్కేసుకుంటే 70,000 కోట్లు అవుతుంది. 5 ఏళ్లలో ఈ 10% డబ్బులు వేసుకుంటే 3,50,000 కోట్లు. దీనికే కేటాయించి ఈ స్థానిక ప్రభుత్వాలకి జనాభాని బట్టి తలకు 1,000 రూపాయలు ఇచ్చేస్తే ఇంకేం కొత్తగా ఆలోచించక్కర్ల. మనం 10% 15% పెడితే దీనిలో తలకు 1,000 రూపాయలు ఆ గ్రామ జనాభాని బట్టి, పట్టణంలో వార్డు జనాభాని బట్టి ఇచ్చేసేసి, ఇక్కడ స్వచ్ఛ భారత్ కావాల్సిన కార్యక్రమాలని రకరకాలు ఉంటాయి అక్కడ పరిస్థితిని బట్టి, వీటిగా వినియోగించని చెప్పి నాకు యంత్రాంగాన్ని పెట్టి పటిష్టంగా తప్పులు చేయకుండా దండించే యంత్రాంగాన్ని పెట్టి సాంకేతిక సహాయాన్ని ఇస్తే అప్పుడు ఖచ్చితంగా అమలవుతుంది. ఇది కేవలం అధికారులు లేకపోతే పైన ఉన్న వాళ్ళు మాత్రమే పట్టించుకునే అయితే నాశనం అవుతుంది. మా గ్రామంలో ఎప్పుడు 15 ఏళ్ల క్రితం 431 టాయిలెట్లు నేను కట్టించాను ఏమంతా కూర్చుని. ఎందుకంటే ఒక ఉద్యమంలాగా ఊళ్ళో ఒక్క ఇల్లు కూడా టాయిలెట్ లేకుండా ఉండే పరిస్థితి లేకుండా 15 ఏళ్ల క్రితం చేశాం నేను మరి కొంత మిత్రులు కలిసి. ఇప్పుడు మా శ్రీమతి గారు ఊరు నర్సాపాలెంలో ఈ మధ్య 500 టాయిలెట్లు కట్టించాం. ఇలా తలుచుకుంటే మనం చేయగలం. కానీ ఒక ఉద్యమంలాగా రావాలి అంటే స్థానికంగా ప్రజల నుంచి ప్రజల పాత్ర ఉండాలి, స్థానిక ప్రభుత్వం పాత్ర ఉండాలి, ఆ ఊరికి చెందిన వాళ్ళు ఆ వార్డుకు చెందిన వాళ్ళంతా పట్టించుకోవాలి మనదే అని చెప్పని. సమాజంలో కూడా ఇదేదో ప్రభుత్వం ఇంకోటి చేయడం కాదు, నేను జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇప్పుడు వాడు ఊరు చేస్తుంటే వీడొచ్చి మళ్ళీ కాగితాలు వేస్తూ చెత్తపోస్తుంటే మనకు వేరే పని లేదా? ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చి మరి లక్ష్మణ్ గారినో, జయచౌదరి గారు, నరసింహరావు గారు నన్ను మీరందరినీ చేయమని చెప్పాను, మేము తలాకాస్తి చేస్తున్నాం. కానీ ఇది పరిష్కారం కాదు. ఇది కేవలం ఒక సంకేతాన్ని ఇవ్వడానికి, ఒక భావోద్వేగాన్ని కలిగించడానికి, ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి. కానీ శాశ్వతంగా రైళ్లల్లో టాయిలెట్ల దగ్గర నుంచి ప్రపంచంలో మరెక్కడా కూడా రైళ్లల్లో అసలు ఎంత అసహ్యం అది. లేకపోతే పొరపాటున మీరు ఏదైనా మంచి హోటల్లో ఉంటే తప్ప మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు మరో చోట ఉన్నప్పుడు బాత్రూమ్కి వెళ్ళాలంటే ఇవాళ ఎంత నరకం అనిపిస్తున్నా. నా మటుకు నాకు విపరీతంగా ప్రయాణాలు చేసేవాడిని కాబట్టి లక్ష్మణ్ గారు చాలాసార్లు చూసుంటారు. నేను దేశం అంతా రాష్ట్రం అంతా ఎన్నోసార్లు రకరకాల ప్రయాణాలు చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి నరకం అనిపిస్తుంది, ఎందుకు పుట్టావురా బాబు అనిపిస్తుంది. ఆ గంట 2 గంటలో ఇక అంతే, మళ్ళీ మర్చిపోవాలంతే. దాన్ని గుర్తుంచుకుంటే మనకి పేటకల్లో వస్తాయి. కాబట్టి ఇది కేవలం ప్రధానమంత్రి గారు చెప్పారు కాబట్టి, ప్రచారం అయింది కాబట్టి పని అయిపోయింది అనుకుంటే పొరపాటు. ఈ ప్రచారం అవసరం, కానీ దాని తగ్గ యంత్రాంగం కావాలి, వనరులు కావాలి, పూర్తిగా వికేంద్రీకరించి జనం చేతుల్లో పెట్టాలి. చౌదరి గారు, స్వచ్ఛ భారత్ ప్రచారకర్తగా ఎంపిక కావడం పట్ల ముందుగా మీ స్పందన ఏ విధంగా ఉంది? అలాగే ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఎలాంటి స్పష్టమైన ప్రణాళిక, ఆలోచనలు అవసరం అంటారు? జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్ల ప్రజల్లో ఆ ఇన్వాల్వ్మెంట్ తీసుకొని రావాలండి. ఏదో పబ్లిసిటీ కోసం టీవీ మాధ్యమాలు తర్వాత వీళ్ళంతా ఏదో ఊడ్చారు చేర్చారు ఆ కాన్సెప్ట్లో పోతే మటుకు ఇది డెవలప్ కాదు. ప్రజల్లో ఆ మూమెంట్ తీసుకొని వచ్చి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా గవర్నమెంట్ క్రియేట్ చేస్తే, ఇప్పుడు చాలా చోట్ల టాయిలెట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎప్పుడైనా మా ఊరికి కారులో వెళ్తుంటే హైవే అక్కడక్కడ రెస్టారెంట్స్ ఉంటాయి. మా ఆవిడ నేను అది బాగున్నా బాగాలేకపోయినా యూజ్ దోస్ టాయిలెట్స్. మా ఆవిడ చేస్తే కూడా ఆ టాయిలెట్స్ నేను రాను, అది సరిగ్గా మెయింటైన్ చేయరు. అంటే దానివల్ల తన ఆరోగ్యం దెబ్బతింటుందండి. డాక్టర్ అసలు అట్లా నిర్బంధించకూడదు, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, అయినా కూడా దాంట్లోకి వెళ్ళనే పరిస్థితి అయింది. కాబట్టి ప్రజల్లో అది ఆ మూమెంటం తీసుకురావాలా. దానికి తోడు గవర్నమెంట్ సస్టైనబుల్ యాక్టివిటీస్, అంటే అన్నీ ఒకేసారి చేయాలన్నా కూడా కాదండి. స్వచ్ఛత మనం ఏదో మంత్రదండం తీసుకొని పట్టంటే కాదు. అది మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఈరోజు మార్నింగ్ ఎవరో చెప్పారు, విజయవాడ దగ్గర పోరంకి అనే ప్లేస్లో ఒక స్కూల్ ఉందంట. ఆ పిల్లలు ఈరోజు మా స్కూల్లో నేను టాయిలెట్లు క్లీన్ చేశాను, తర్వాత ఇవన్నీ క్లీన్ చేస్తానని గర్వంగా చెప్పుకుంటా. అలాంటి ఎడ్యుకేషన్ సిస్టము, తర్వాత అలాంటి కల్చర్ మనం చిన్న పిల్లల్లో క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఎందుకు వాళ్ళు నేర్పిస్తారు. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. ఈ 7 years క్రితం మేమంతా శ్రీశైలంకి విజిట్ కోసం కారులో వెళ్తున్నాము. మధ్యలో ఫారెస్ట్ వస్తుంది. ఫారెస్ట్ దగ్గర నాకు కొంచెం కోల్డ్ రోజు చేసింటే నేనే పేపర్ నాప్కిన్స్ తీసుకొని బయటపడేశాను. మా అమ్మాయి వెనకాల పెద్ద అమ్మాయి అసలు కారుని ఆపిచ్చేసి అది మళ్ళీ దాన్ని వెనక్కి వెళ్ళి డూయింగ్ మిస్టేక్ డాడీ అని చెప్పేసి నాకు అసలు ఎంత ఎంత చదువుకున్న వాళ్ళము మనమే ఇట్లా తప్పు చేస్తున్నాం అనే ఆ పిల్లల్లో ఆ భావన ఇప్పుడు ఆల్రెడీ వస్తుంది. ఐ థింక్ దేర్ ఇస్ గోయింగ్ టు బి గుడ్ ఫ్యూచర్. మనం స్కూల్లో మనం మిగతా చోట్ల ఊరికే
ఈ ప్రచారకర్తలుగా మన పబ్లిసిటీ కోసం కాకోకుండా ప్రతి స్కూల్కి వెళ్ళి దీని ఇంపార్టెన్స్ తెలియజేసి తర్వాత వాళ్ళు కూడా కొంచెం ఇన్సెంటివైజ్ చేయాలి. అంటే దీనివల్ల ఏమవుతుంది, మీకు కాంపిటేటివ్ స్పిరిట్ కూడా మీ స్కూల్ పిల్లలు ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి తర్వాత మీరు మీకున్న ఏరియాలో మీరు క్లీనింగ్ కానీ ఇవన్నీ చేస్తే తర్వాత యాన్యువల్ ఒక అవార్డ్స్ ఆ మండలంకో లేకుంటే ఆ డిస్ట్రిక్ట్లోనో ఒక మంచి ప్రోగ్రామ్ పెట్టేసి ఆ యాన్యువల్ డే రోజు స్వచ్ఛ భారత్ యాన్యువల్ డే అని చెప్పి దాంట్లో పురస్కారాలు ఏ విధంగా అయితే మనం రిపబ్లిక్ డే రోజు తర్వాత ఆగస్ట్ 15 రోజు పద్మశ్రీలు ఇచ్చేస్తున్నాం. అయితే స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్గా మీకంటూ ఒక స్పష్టమైన ఆలోచనలు కానివ్వండి, ప్రణాళికలు కానీ ఏమైనా ఉన్నాయంటారు? ఉన్నాయండి. నాకు 2 రోజుల క్రితం తెలిసింది. నేను అప్పుడు మా విలేజ్ బతలపల్లిలో ఉన్నాను. తెలంగాణే చాలామంది మా విలేజ్ నుంచి వచ్చి, సార్ ఇట్లా మీరు నామినేట్ చేశారంటే మిమ్మల్ని అంబాసిడర్గా మేమంతా వాలంటీర్స్గా పనిచేస్తాము, ఏం పని చేస్తారని అడిగాను. వాళ్ళు ఏమంటారు, సార్ ప్రతి ఆదివారము ఒక ఎట్లాగో మేము మార్నింగ్ వాక్ వెళ్తుంటాం కదా, మేమంతా కలిసి మార్నింగ్ వాక్ లాగా 1 అవర్ వెళ్తాము. ఆ ముందు రోజే ఏ స్కూల్కి వెళ్ళాలా, ఏ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి, లేకుంటే పలానా చోటు ముందే ఎక్కడైతే ఈ చెత్తా చెదారం ఉన్న ప్లేస్ ముందే పంచాయతీ వాళ్ళకి మండల వాళ్ళకి ముందే ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పంపించేటట్లు మేము వాక్ అవేర్నెస్ ప్లకార్డ్స్ పెట్టుకొని హ్యాట్స్ పెట్టుకొని వాక్గా అక్కడికి వెళ్తాము. వెళ్ళి అదంతా క్లీన్ చేసి వాళ్ళ సహకారంతో చేస్తామని చెప్పారు. అది ఐ వాజ్ రియల్ అమేజ్డ్. వాళ్ళలోనే అంటే మనం వాళ్ళని సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. వీఆర్ నాట్ ప్రతి పల్లెటూరులోనూ ప్రతి వాళ్ళలో కూడా చేయాలరే మనం చేస్తున్న తప్పు అని ఉంది, కానీ దీనికి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు గవర్నమెంట్ తప్పిదాలు ఇవన్నీ ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. గోదావరి హారతి అని మా ఫ్రెండ్ ఒక అతను కుమార్ బుద్ధవరపు ఇన్వైట్ చేస్తే రాజమండ్రి వెళ్ళాను. అక్కడంతా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మేము వాటర్ బాటిల్స్ అంతా మాకు సప్లై చేశారు. నేను తాగిన తర్వాత ఈ వాటర్ బాటిల్ తీసుకుపోయి ఎక్కడ డస్ట్బిన్ ఎక్కడ ఆ ప్రాంతంలో డస్ట్బిన్ అంటూ లేదు. మేయర్ కూడా అదే ప్రోగ్రాంలో కూడా పార్టిసిపేట్ అడిగే ఏమ్మా కనీసం ఇంత ప్రోగ్రాం జరుగుతుంది డస్ట్బిన్స్ పెట్టించదంటే అది ఊరుకుంది. మనం మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్లాంటివి అంటే ఇది హోలిస్టిక్ అప్రోచ్లో చూడాలండి. ఒక అంబాసిడర్ అయినంత మాత్రం మేము వెళ్ళి ప్రచారం చేస్తే మార్పు వస్తుంది అనుకోను. ఇది అందరూ దిస్ ఈజ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎవ్రీబడి అట్లా అనుకొని చేస్తే తప్పకుండా ఐ థింక్ వారు అన్నట్లు వితిన్ 4-5 years థింగ్స్ విల్ స్టార్ట్ హ్యాపెనింగ్. నరసరావు గారు, దేశవ్యాప్తంగా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గురించి ఇప్పటికే ప్రజల్లో కాస్త అవగాహన ఉంది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పవన్ కళ్యాణ్, వివిఎస్ లక్ష్మణ్ లాంటి ప్రముఖుల్ని బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించింది. మరి వీరి ప్రచారంతో ఈ కార్యక్రమం ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? స్వచ్ఛ భారత్ అన్నది చాలా గొప్ప కార్యక్రమం, మంచి కార్యక్రమం. కానీ దాంట్లో ప్రభుత్వం పాత్ర ఎంత, ప్రజల పాత్ర ఎంత? ప్రభుత్వ పాత్ర 90%, ప్రజల పాత్ర 10%. ప్రజలు చేయగలిగింది ఏం లేదు. మామూలుగా అనేక గ్రామాలు వెళ్తూ ఉంటాను, అనేక దళిత వాళ్ళని నేను చూశాను. వాళ్ళ ఇళ్ళన్నీ కూడా చాలా శుభ్రంగా ఉంటాయి, చాలా నీట్గా పెట్టుకుంటారు, చుట్టూ పూల మొక్కలు వేస్తారు, చూస్తే చాలా ప్లెజెంట్గా ఉంటాయి. ఇళ్ళలో కూడా అంతే. తెల్లారి మొట్టమొదట ప్రతి ఇంట్లో కూడా గృహిణి చేసే పని ఏంటంటే ఇల్లు ముందు ఊడ్చుకోవటం, ఇల్లంతా శుభ్రంగా అట్టిపెట్టుకోవటం. ప్రజలకు అవగాహన లోపం వలన ఇది జరగట్లేదు. ఒక గ్రామం యొక్క ముఖ చిత్రం చేస్తే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న గ్రామాల్లో ఒక్క గ్రామంలో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, ఓపెన్ డ్రైనేజ్. వాళ్ళ కృష్ణానది విజయవాడ నుంచి సముద్రంలో కలిసేదాకా కూడా కృష్ణానదిలో కాలువల్లో ఆ నీళ్ళన్నీ కూడా కేవలం తాగునీటి అవసరాలకు ఉపయోగిస్తూ ఉంటారు. ఆ నీళ్ళన్నింటిలో కూడా ప్రతి ఊళ్ళో కూడా వచ్చి మురుగు నీరంతా కలిసి ఆ కలుషిత జలాలన్నీ కలిసి ఆ కాలువలో కలుస్తూ ఉంటాయి. ఆ కాలువలో ఆ కలుషిత జలాలన్నీ కలిసి కింద దాకా కలుషిత జలాలు మోసుకుపోయి అక్కడ గ్రామాల్లో చెరువుల్లో పట్టుకుంటారు, అయ్యి తాగుతూ ఉంటారు. తాగుతూ కదా మిగతా అవసరాలు కూడా వినియోగించుకుంటూ ఉంటారు. అసలు కలుషిత నీటిని శుద్ధి చేసే కర్మాగారాలు ఉన్నాయా, ఎక్కడన్నా ఉందా? ఎందుకు లేవు? ఇది ఎవరు చేయాలి? ప్రభుత్వం చేయాలి. అలాగే అలా గ్రామాల్లో ఇంకొక పెద్ద విశేషం, ఇప్పుడు ఆవులు, గేదెలు, పందులు, కుక్కలు యథేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి గ్రామాల్లో. అవి మళ్ళా విసర్జిస్తూ పేడేస్తూ ఉంటాయి, పెంటలు వేస్తూ ఉంటాయి. గ్రామం అంతా కూడా గ్రామాల్లో 50% చెప్పులు లేకుండా తిరుగుతూ ఉంటారు ప్రజలు. దాన్ని ఎలా సరి చేస్తారు? ఇప్పుడు అనేక దేశాల్లో పశువులు ఏవి కూడా బజారుకు రాకూడదు, బహిరంగ ప్రాంతాలకు రాకుండా కట్టడి ఉంది. మన దేశంలో ఆ కట్టడి చేయగలమా? జంతువులు చనిపోతే వాటిని ఏం చేస్తున్నాం? ఊరి చివర పక్కన పడేస్తే ఊరి చివర కళేబరాలు పడేస్తున్నారు. అక్కడ
లేవర్లు పడిస్తే కుళ్ళిపోతూ ఉంటాయి. అక్కడ దగ్గరున్న ఇళ్లలో వాళ్ళకంతా దుర్వాసన, దుర్గంధం, భరించలేని దుర్గంధం వస్తూ ఉంటుంది. వాటిని ఏం చేయాలి? అలాగే మరుగుదొడ్లు కట్టించారు. ఎక్కడ నీటి సౌకర్యం ఉందో మరుగుదొడ్లకి, ఎక్కడన్నా ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి మరుగుదొడ్లకి కట్టించిన వాటిలో, ప్రభుత్వం కట్టించిన వాటిలో. అలా ఇందిరమిళ్ళకి 500 కట్టినా 400 కట్టినా అక్కడ అసలు మరుగుదొడ్లు లేవు. ఎక్కడ మరుగుదొడ్లు ఉంటే వాటికి ఓవర్ హెడ్ ట్యాంక్స్ లేవు. హాస్పిటల్స్లో జీవ వ్యర్థాలు తయారవుతూ ఉంటాయి, చాలా ప్రమాదకరమైనవి. దాంట్లో అనేక రకమైన బ్యాక్టీరియాస్ ఉంటాయి. వాటిని కాల్చాలి. ఒక ముళ్ళపూడి హాస్పిటల్లో ఒక్కతోటే క్లీన్ ఉంది, ఒక 800 degrees మొత్తం ఇవన్నీ తీసుకెళ్ళి దాంట్లో పడేసి కాల్చేస్తారు. ఇంక ఏ హాస్పిటల్లో అయినా సరే, ప్రైవేట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ క్లినిక్స్ ఎక్కడ ఉన్నాయో మన జయప్రకాష్ గారికి తెలుసు, ఎక్కడా లేవు. వాటిని తీసుకెళ్ళి మామూలు వ్యర్థాలు కలిపేస్తూ ఉంటారు. వ్యర్థాలు కలిపేస్తుంటే ఈ విపరీతంగా మళ్ళీ అవి వ్యాపిస్తుంటాయి, బ్యాక్టీరియా ఇవన్నీ కూడా వ్యాపిస్తుంటాయి. ఇందువలన గవర్నమెంట్ అసలు కనీసం ప్రభుత్వం ఇక్కడ ప్రతి హాస్పిటల్లో కూడా ఒక క్లీన్ పెట్టాలి. 800 degrees ఎంతనో వేడి చేసి అన్నిటిని చంపేసి క్లీన్ పెట్టాలని ప్రభుత్వం ఎందుకు నిబంధన పెట్టట్లా? అలాగే ఈ పెద్ద మాల్స్ ఉన్నాయి, వాటిలన్నింటిలో కూడా సరిపడా టాయిలెట్స్ ఈ కట్టాలని ఎక్కడ ప్రభుత్వం నిబంధనలు విధిస్తుందా? ఎక్కడ లేవే. ఎక్కడో 1-2 ఒక మాల్లో. అట్లాగే రోడ్డు అమ్మటే వెళ్తా అంటే ఎక్కడ కూడా మూత్ర విసర్జనకి సరైన ప్రాంతం దొరకదు. బహిరంగ మూత్రశాలలు లేవు. మూత్రశాలలు ఉన్నా ఈ భరించలేదు దుర్వాసన. గత ప్రభుత్వం దాని మీద శ్రద్ధ వహించలా. ఇప్పుడు ఉన్న కొత్త ప్రభుత్వం మేము శ్రద్ధ వహిస్తాం, ఈ తప్పులను సరిదిద్దుతాం అని వాళ్ళు చెప్పాలి. ప్రభుత్వం చేయాల్సిన పని ముందుగా చేయాలి. లక్ష్మి గారు, పరిశుభ్ర భారత నిర్మాణంతో దేశాభివృద్ధిలో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏ విధమైన గణనీయమైన పాత్ర పోషించబోతోంది? ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణము అది ఆరోగ్యానికి మంచిది. ఈరోజు లెక్కలు చెప్తా ఉన్నారు, ప్రతి పేదవాడి మీద 6,500 రూపాయలు ఆర్థిక భారం పడుతున్నది. అంటే ఈ అంటువ్యాధులు సోకడము, లేకపోతే పరిశుభ్రంగా లేకపోవడం అని. అంటే పచ్చదనము, పరిశుభ్రం అనేది అది ఆరోగ్యానికి మంచిదనే విషయం. అంటే వాస్తవంగా ఇవాళ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ కూడా రావాలండి. ఇవాళ సాలిడ్ వేస్ట్ కానీ, లేకపోతే బయో వేస్ట్ కానీ, ఇప్పుడు ఇంతకుముందు 18% మన గార్బేజ్ మాత్రమే రీసైకిల్ అవుతుందని చెప్పి, మిగతా అంతా కూడా ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఎంత మనం డీసెంట్రలైజ్ చేసినా చివరికి ఎవరు కూడా ఇవాళ మానసికంగా మెంటల్గా ప్రిపేర్ లేరు. నా కాలనీలో ఒక గార్బేజ్ బిన్ ఉండాలని. అంటే మనము మన దగ్గర నుంచి ఇంకో చోటికి ఆ డస్ట్నో డర్టీనో తరలించే ప్రయత్నం చేస్తున్నాం, కానీ మొత్తం దాన్ని ఏదో రకంగా ఆ డర్టీ అనే దాన్ని తీసేదానికి ఏదో ఒక మార్గాలు అనేది అవసరం. వారు చెప్పినట్టుగా ఓపెన్ డ్రైనేజెస్ అన్నీ కూడా ఖచ్చితంగా ఈ డ్రైనేజ్ సిస్టమ్స్ మారాలా, సివరేజ్ సిస్టమ్స్ కావాలా, దానికి ప్రభుత్వం డబ్బులు కేటాయించడం జరుగుతుంది. దీనికి రాజకీయ కోణంలో కాకుండా, లేదా దీనికి ఇతరత్ర అనేటువంటి ఆలోచన కాకుండా సర్వత్రా కూడా దీన్ని భాగస్వాములు కావాలా, ఓన్ చేసుకోవాలా, ఇన్వాల్వ్ కావాలా. నేను ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ అంటే అది మన సొంత ఆస్తి కాదండి. ఇవాళ చుట్టుపక్కల ఉన్నటువంటి బస్తీల వాళ్ళందరూ కలిసి దాన్ని కాపాడుకునే పరిస్థితి లేదండి. ఇవాళ వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్నది. రాత్రిపూట అక్కడ తాగుతూ ఉన్నారు, నెక్స్ట్ డే చూసారు బాటిల్స్ అవన్నీ ఉంటున్నాయి. ఎవరు ఎత్తాలా? పిల్లలు లేదా టీచర్స్. దానికి ఒక నైట్ వాచ్మెన్ లేరు, ఒక స్వీపర్ లేరు. అంటే అనాలోచితమైనటువంటి ప్రణాళికలు. దీని గురించి మొన్న మాట్లాడిన స్పష్టంగా ప్రభుత్వం నుంచి కూడా జవాబు లేదు. సంబంధించిన మంత్రి అంటే మేము రాస్తామండి ప్రభుత్వాన్ని. ఒక నిర్వహణ కోసం ఒక నైట్ వాచ్మెన్, నీకు ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇవాళ అన్ని కంపెనీస్ వస్తున్నాయండి. దే ఆర్ ప్రిపేర్డ్ టు కన్స్ట్రక్ట్ బిల్డింగ్స్, ప్రొవైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, చక్కటి టాయిలెట్స్ కట్టడానికి ముందుకు వస్తున్నారు. ఫైనల్లీ మెయింటైన్ చేసే దాంట్లో చిన్న విషయాల్లో లోపాలు జరగడం వల్ల ఇవన్నీ అనర్థాలకు దారితీస్తున్నాయి. కాబట్టి అందరూ ప్రజల మైండ్ సెట్ మారాలి, ప్రభుత్వం కూడా దానికి కావాల్సినటువంటి వనరులు కల్పించాలి, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. ఇవాళ మనం విదేశాలకు వెళ్తామండి, వారు చెప్పినట్టుగా చిన్న కాగితం పడేయడానికి మనం సిద్ధంగా లేదు. ఇవాళ మన ఎయిర్పోర్ట్లు చూడండి, రైల్వే స్టేషన్లు చూడండి, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తారు. మన టాయిలెట్స్ చూడండి, గవర్నమెంట్ ఆఫీసెస్లో ఒక టాయిలెట్ చూపించండి, వారు పాన్ తిన్న తర్వాత ఉమ్మేసే ప్రాంతాలంటే టాయిలెట్స్. అంటే ఒకటి ప్రజల్లో కూడా ఒక మార్పు రావాలా. అంటే అది మనం అలవాటు పడ్డాం. మనం అక్కడికి ఇవాళ అమెరికాకి వెళ్తే అదే విధంగా ప్రవర్తిస్తాం. తిరిగి మళ్ళీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి మళ్ళీ మన పంతాలో మనం పోతా ఉన్నాం. కాబట్టి అది అంటే చట్టాల ద్వారా ఇదేదో సాధ్యమవుతుంది, శిక్షలు వేస్తే కాదు, ప్రజల్లో మార్పు రావాలా. ఇది మనది అనేటువంటిది, మన సొంతం అనేటువంటి భావన కలగాలి ప్రజల్లో. డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, మీరు ఒక డాక్టర్గా చెప్పండి, అన్ని వ్యాధులకి దాదాపు అపరిశుభ్రతే కారణం. దాదాపు దేశంలో ప్రతి పేదవాడు సరాసరి 6,500 ప్రతి సంవత్సరం అనారోగ్య సమస్యల కోసం ఖర్చు పెడుతున్నాడు. మరి పేదరిక నిర్మూలనలో ఈ అపరిశుభ్రతను తొలగించుకోవడం అనేటువంటి పాత్ర ఏమిటి? పేదరిక నిర్మూలనలో ఈ స్వచ్ఛ భారత్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు? ఇది అందరికీ తెలిసిన జగద్విదితం. ఇది మన దేశంలో అనారోగ్యం బారిన పడి ఏడాదికి దాదాపుగా 6,50,00,000 మంది, అప్పటిదాకా బేదలు కానివాళ్ళు, అంటే కనీసం తినడానికి సరిపోయినంత ఉన్నవాళ్ళు
కేవలం అనారోగ్యం వల్ల పెట్టవలసిన ఖర్చు కారణంగా మళ్ళీ పేదరికంలో కంటే తిండి కూడా కొనుక్కోలేని పేదరికంలో దారిపోతున్నారు ప్రతి ఏడాది. అంటే 5% భారతదేశ జనాభాలో 5% మంది కొత్తగా పేదరికంలోకి దారిపోతున్నారు. మళ్ళీ కొంతమంది పేదరికం నుంచి బయటపడుతున్నారు కాబట్టి మొత్తం మీద లెక్కలు మనకి ఏదో కనిపిస్తాయి, మొత్తం వరవాళ్ళు తగ్గుతుంది. కానీ అనవసరమైన పేదరికంలో అనారోగ్యంలో దారిపోతున్నారు. దానికి సరే ఆరోగ్య వ్యవస్థలో భయంకర లోపాలు ఉన్నాయి. మరి మనం ఉన్న పరిస్థితుల్లో అనారోగ్యానికి కీలకమైన కారణం, అది ఒకటే కారణం కాకపోయినా దాదాపు 35-40% అనారోగ్యాలు కేవలం మంచినీళ్ళలో కానీ ఆహారంలో కానీ ఈ బ్యాక్టీరియా, ఈ పారాసైట్లు, ఈ ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చేది. కాబట్టి అసలు పారిశుధ్యానికి ఆరోగ్యానికి మధ్య సంబంధాన్ని గురించి మనం 2వ తరగతి పిల్లడికి తెలుసు. కానీ దీన్ని ఏ రకంగా బయటపడేయాలి? దీన్ని ఒక గొప్ప ఉదాహరణ అల్లందూర్ అని చెప్పని చెన్నై నగరానికి దగ్గరలో మీనంబాకం ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి ప్రాంతం ఒక మున్సిపాలిటీగా ఉండింది ఈ మధ్యకాలం దాకా. మన కుతుబల్లాపూరు, కూకట్పల్లి, మన శ్రీలింగపల్లి ఇవన్నీ మున్సిపాలిటీగా ఉండేది. తర్వాత సిటీలు వచ్చేసారు. అలాగే అది కూడా మున్సిపాలిటీగా ఉండేది. అక్కడ ఆర్ఎస్ భారతి అని ఎవరో కూడా నాకు తెలియదు. మళ్ళీ నా బంధువు కాదు, కులం కాదు, మతం కాదు, ఆయనది డిఎంకే పార్టీ వాడని చెప్పాను. నాకు పార్టీ కూడా నాకు తెలియదు. ఆయన మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యాడు కొన్నేళ్ల క్రితం. చాలా పటిష్టమైన నాయకుడు అయి ఉంటాడు. ఎంతో కొంత నిబద్ధత ఉండి ప్రజలకు మంచి చేయాలని చెప్పిన నిబద్ధత, నాయకత్వ లక్షణాలు, చిత్తశుద్ధి ఉన్న మనిషి అయి ఉంటాడు. ఆయన ఏంది అల్లందూరులో ఏమిటైంది, చెన్నై నగరానికి శివారులో అయినా కూడాను అయితే బహిరంగ మల విసర్జన, లేదంటే టాయిలెట్లు ఉన్నా కూడా పేరుకి ఈ సెప్టిక్ ట్యాంకులు చాలా వరకు పట్టణాల్లో పనిచేయవు. ఊరికే రేపు మళ్ళీ ఎంత రా సీవేజ్ మళ్ళీ ఓపెన్ టౌన్లోకి వెళ్ళిపోతుంది. ఇక జనం బాగా గొడవ చేస్తుంటే మరి కంపు కొడుతుంది అంతా అని చెప్పంటే అప్పుడప్పుడు వచ్చి మున్సిపల్ ట్యాంకులు వచ్చి మనకు పెద్ద టెక్నాలజీ కూడా సరిగ్గా ఉపయోగించాం, మనం మెషినరీ కూడా బాగుండదు. అసహ్యకరమైన పరిస్థితుల్లో ఆ సీవేజ్ మొత్తాన్ని కూడా పంపు చేస్తుంటే కింద కారుతూ ఉంటుంది, అంతా చెత్తగా ఉంటుంది. దాన్ని రోడ్ల మీద కారుతుండగానే తీసుకెళ్ళి ఊరికి చేసే పొలిమేరలో మళ్ళీ కొంచెం పల్ల ప్రాంతంలో మళ్ళీ పారేస్తారు. ఇది బాగోలేదు, దీన్ని మార్చాలని చెప్పి ఆయన పూనుకుని అందరినీ కూడా అక్కడ 8 కోట్ల రూపాయల ప్రజల నుంచి ఆయన సేకరించాడు. ఇంటికి 5,000 రేపు పొద్దున కట్టబోయేదానికి సూరేజ్ వచ్చిన తర్వాత సూరేజ్ కనెక్షన్ కోసం ముందుగా ఇవ్వండి అని చెప్పి సేకరించాడు. పరిశ్రమలు లేకపోతే వ్యాపారాలు అయితే 10,000 రూపాయలు సేకరించాడు. 8 కోట్లు నేను పెట్టేసరికి ప్రభుత్వం నుంచి, అంతర్జాతీయ సంస్థల నుంచి వెంటనే కాస్త మద్దతు వచ్చింది. 34 కోట్లతో 150 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ సివరేజ్ సిస్టము దాన్ని పూర్తి చేశాడు. భారతదేశంలో ఏకైక చిన్న పట్టణం అండర్ గ్రౌండ్ సివరేజ్ పూర్తయిపోయింది, 3 ఏళ్లలో చేశాడు. ఊరు బాగుపడటమే కాదు, అంటే ప్రజలు ఎందుకని దానిలో పూర్తిగా భాగస్వాములు అయ్యారంటే అప్పుడు చదరపు గజం 1000 రూపాయలు ఉంటే అది వచ్చే ముందు ఈ పని కాగానే ఈ 3 ఏళ్లకు 10,000 రూపాయలు అయిపోయింది. అంటే మీకు ఒక 300 గజాల ఇల్లు ఉంటే అదివరకు 300 గజాలు భూమి విలువ 3 లక్షలు అయితే 30 లక్షలు అయిపోయింది. అప్పుడు ప్రజలకు అర్థమైంది ఇది మందే అని చెప్పాను. ఇది ఎవరిదో ప్రభుత్వం అని అనుకుంటే చాలదు. నరసింహ గారు చెప్పింది చాలా వాస్తవం. ఖచ్చితంగా ప్రభుత్వం చేయాల్సిన చాలా ఉంది. హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల డస్ట్బిన్లు కావాలి మొర్రం జనం ఘోషిస్తున్నారు, కన్నీళ్లు కారుస్తున్నారు. ప్రతిసారి ఇప్పుడు సార్ అది సార్ మేము ఆర్డర్ ఇచ్చాము సార్, వస్తుంది సార్, టెండర్ పెట్టాము సార్ చెప్తుంటారు, కానీ ఎక్కడ రాదు. చీపుళ్ళు, పొడుగాటి చీపుళ్ళు కావాలి. వాళ్ళు వంగుని చేయలేదు కాబట్టి పెద్ద పెద్ద చీపుళ్ళు కావాలి కదా, పొడుగు రూమ్కి ఇది ఉండాలి. ఆ కర్రగట్టిన చీపుళ్ళు కావాలంటే అందం మనకి. ఇప్పుడు పెద్ద పెద్ద భయంకరమైన సమస్యలు కాదు. లేకపోతే సిటీలో మీకు డస్ట్బిన్ దగ్గర నుంచి ఆ గార్బేజ్ డంప్ దగ్గరికి తీసుకుపోతే వెహికల్స్ మీరు చూడండి ఎంత అసహ్యంగా ఉంటాయో చూడండి. అవి కారిపోతూ వెళ్తుంటే అక్కడ మళ్ళీ అది కారిపోతూనే ఉంటుంది. మనకి అసలు ఇది ప్రాధాన్యం కాదు. ఇక మరీ ఎవరిని గొడవ పెడుతుంటే ఎమ్మెల్యే గారో, ఎంపీ గారో, మంత్రి గారో ఆ ప్రాంతానికి వస్తుంటే ఆ రోజేదో తత్కాలం నేను ఈ స్వచ్ఛ భారత్లో కార్యక్రమంలో భాగంగా నన్ను కూడా ఛాలెంజ్లో భాగంగా మొదటి రోజుల్లో చేస్తే నేను వెళ్ళాను కాబట్టి ముందుగా అక్కడ చేసి మామూలుగా కొంచెం క్లీన్ చేసి అప్పటికి క్లీన్ చేయాలి. కాకపోతే కొంచెం మాకు తెల్లది ఏదో వేస్తారు, సున్నది ఏదో కాస్త రోడ్డు అలా చేస్తారు. అంటే మనం మోసం చేసుకుంటున్నాం. దీన్ని పూర్తిగా మార్చాలి. నరసింహరావు గారు ఒక కీలకమైన మాట చెప్పారు. అనారోగ్యం విషయంలో కూడా మనం అది చూడాలి. 33 కోట్ల పశువులు భారతదేశంలో ఉన్నాయి. ప్రపంచంలో అత్యధికంగా పశువులు ఉన్న దేశం భారతదేశం. పశువుల పేడ వగేరే కాకుండా కబేళాలు, ఆధునిక కబేళాలు లేకపోవడం చేత అసలు ఎక్కడన్నా వాళ్ళు పశువధశాల ఉంది అంటే ఆ చుట్టుపక్కల జీవితం అంతా నరకం వాళ్ళకి. కాబట్టి మొత్తాన్ని ఆధునికీకరించాలంటే టెక్నాలజీ తీసుకోవాలి, ప్రజల భాగస్వామ్యం కావాలి. చేసినట్టయితే మనం పెట్టే ఖర్చు కంటే ప్రభుత్వం కానీ ప్రజలు కానీ పడే శ్రమ కంటే వచ్చే ఫలితం ప్రత్యక్షంగానే కనీసం 10 రెట్లు ఉంటుంది, పరోక్షంగా మళ్ళీ ఇంకొక 10 రెట్లు ఉంటుంది. కాబట్టి ఇది మనం సరిగ్గా ఒక సంస్థాగతంగా చేయక దాన్ని ఊరికి అలా పైపైన ఇప్పుడు నాకు కూడా భయం ఇదే.
ఇంత హడావుడి అయిపోయిన తర్వాత స్వచ్ఛ భారత్ పేపర్లో అదే పనిగా హెడ్లైన్స్ వచ్చింది కాబట్టి పని అయిపోయింది అనుకుంటారు అన్న భయం నన్ను వేధిస్తున్నది. ఇది పని ప్రారంభం. 5 ఏళ్ళు ఒక తపస్సు, ఘోర తపస్సు చేయాలి. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, దీనివల్ల ఉపాధి కల్పన జరుగుతుంది, చిన్న చిన్న స్థాయిలో ఉపాధి కల్పన. ఇప్పుడు 4 లక్షల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పంటే 5 ఏళ్ళలో 4 లక్షల కోట్లు ఖర్చు పెడితే ఎంత ఊరికే ఏంటి, నోట్లో తగలేస్తున్నావా? దీనివల్ల ఆదాయం పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, జాతీయ సంపద పెరుగుతుంది, ఉపాధి కల్పన జరుగుతుంది, ఆర్థిక ప్రగతి పెరుగుతుంది. కాబట్టి ఇది వేరే అదనంగా సమాజ సేవా కార్యక్రమం కాదు, మన సేవా కార్యక్రమం. ఇది మన ఆర్థిక వ్యవస్థ పెరిగే కార్యక్రమం. చౌదరి గారు, దాదాపు 10,000 పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించే బాధ్యతని భారత పరిశ్రమల సమాఖ్య స్వీకరించింది. మరి ఈ పరిస్థితుల్లో వ్యాపార సంస్థలు, కార్పొరేట్ సంస్థలు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి భారీగా నిధులు కేటాయిస్తున్నాయి. మరి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం అమలులో వ్యాపార సంస్థలు, కార్పొరేట్ సంస్థల బాధ్యత ఏ మేరకు ఉందంటారు? అంటే వ్యాపార సంస్థలు వీళ్ళతో స్పాన్సర్స్ చేస్తారు, కానీ అవి మెయింటైన్ చేయాలంటే ఎన్జిఓలని మనం ఐడెంటిఫై చేయాలండి. క్రెడిబుల్ ఎన్జిఓస్ చేసి వ్యాపార సంస్థలు కొంత డబ్బు ఇచ్చింది, ఈ ఏరియాలో మేము టాయిలెట్స్ కట్టిస్తాము, వాళ్ళు కట్టివ్వండి, మంచి క్వాలిటీ టాయిలెట్స్ వాళ్ళ పబ్లిసిటీ కోసం ఏదైనా కానివ్వండి. కట్టించిన తర్వాత మెయింటెనెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అది మన గవర్నమెంట్ వాళ్ళు దే ఆర్ ఫెయిలింగ్ మిజరబుల్ ఇన్ ది మెయింటెనెన్స్. ఆ మెయింటెనెన్స్ ఆస్పెక్టు కొంత ఈ అన్ని ఎన్జిఓస్ కూడా వాళ్ళ దగ్గర అంత డబ్బులు కూడా ఉండవు, కానీ వెరీ క్రెడిబుల్ ఎన్జిఓస్ చాలా చాలా ఉన్నాయి. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి, బాబు మీకు ప్రతి సంవత్సరం మీకు ఇంత ఇస్తాం, మీరు వీటన్నిటిని మీరు మెయింటైన్ చేయంటే దే ఆర్ ప్రిపేర్ టు మెయింటైన్. అలాంటి హోలిస్టిక్గా ఆలోచించాలి, కానీ ఊరికే ఇన్ని లక్షలు బడ్జెట్ ఉంది మేము ఇన్ని టాయిలెట్లు కట్టించేస్తామంటే పని కాదు. సో ఇది అందరూ భాగస్వామ్యం, అంటే పారిశ్రామికవేత్తలు వాళ్ళు ముందుకు రావాలా, తర్వాత ప్రజలు కూడా ఆ ఆలోచన విధానం మార్చుకోవాలా, తర్వాత ఈ ఎన్జిఓలను కూడా ఇన్వాల్వ్ చేసి ఈ హోలిస్టిక్గా ఇది పనిచేయాలి. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సపోజ్ మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 5 ఇయర్స్లో స్పందన అసలు లేదు. కంటిన్యూస్గా దాని గురించి చెప్పి ఈ లాస్ట్ ఎలక్షన్స్లో విపరీతమైన స్పందన వచ్చింది. చాలామంది ఓటు హక్కు తీసుకున్నారు, చాలామంది పార్టిసిపేట్ చేశారు. అట్లా ఈ ప్రచారం కూడా, అవేర్నెస్ కూడా టీవీ మాధ్యమాల్లో కానీ, ప్రింట్ మీడియాలో కానీ, తర్వాత ఈ వాక్స్ కండక్ట్ చేసి, తర్వాత చిన్నపిల్లల స్కూల్స్కి వెళ్ళేసి దీని యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తే వాళ్ళపై వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు, నువ్వు తప్పు చేస్తున్నాము, మన ఇంట్లో బయట వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు పెట్టకపోయినా కూడా అదేం పెద్ద కాస్ట్ ఏం కాదు, ఆ కాలనీ వాళ్ళు ఒక డస్ట్బిన్ కొని వాళ్ళే పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ చిన్నవి కూడా మనం ప్రతిదానికి గవర్నమెంట్ చేయాలా, గవర్నమెంట్ చేస్తేనే డస్ట్బిన్లు వస్తాయని అనుకోకుండా ఆ కాలనీలో వాళ్ళంతా ఏముంది, తలో 10 రూపాయలు వేసుకుంటే ఒక డస్ట్బిన్ వచ్చేస్తే దాన్ని మెయింటెనెన్స్ వాళ్ళు తీసుకొని ఇలాంటి చేయాలంటే మనం ఏం చేయాలంటే వీళ్ళకి ఏ విధంగా అయితే ఇందాక చెప్పాను, అవార్డ్స్ క్రియేట్ చేయాలి. ప్రతి కాలనీకి కాంపిటీషన్ పెట్టి మీ కాలనీ కంటే ఆ కాలనీ వాళ్ళు బాగా స్వచ్ఛంగా అన్ని మెయింటైన్ చేస్తున్నారని చెప్పేసి కాలనీ లెవెల్లోనూ, విలేజ్ లెవెల్లోనూ, మండల్ లెవెల్లోనూ ఇలాంటివి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ కాంపిటేటివ్ స్పిరిట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ చైతన్యం అనేది వస్తుంది. అప్పుడు గవర్నమెంటే డబ్బులు ఇవ్వాలా, గవర్నమెంటే టాయిలెట్ కట్టాలా, పరిశ్రమలో వచ్చి స్పాన్సర్ చేస్తేనే వస్తుంది. వాళ్ళు ఒకరికి 100 రూపాయలు వేసుకుంటే ఒక టాయిలెట్ ఆ ఏరియాలో ఈజీగా పబ్లిక్ టాయిలెట్ కట్టించవచ్చు. అది ఒక ఎన్జిఓకి ఇస్తే మెయింటెనెన్స్ అయిపోతుంది. ఇది ఆ కాన్సెప్ట్, ఆ కల్చర్ వాళ్ళు ప్రజల్లో రావాలా. నరసింహారావు గారు, ఇప్పుడు పథక రచన, ప్రణాళికల రూపకల్పన, నిర్ణయాధికారాలు కేవలం జాతీయ స్థాయికే పరిమితం కావటం వల్ల అనేక పథకాలు ఆరంభంలో నీరుగారిపోయాయి. మరి ఆ పరిస్థితే ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి రాకుండా ఉండాలంటే ఏ స్థాయిలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం? స్వచ్ఛ భారత్ కోసం 25% నిధులు, మున్సిపాలిటీకి ఇచ్చే నిధులు 20% కేవలం క్లీన్లీనెస్ కోసం. వాళ్ళు అంతకుముందు మన హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు ఇదంతా శుద్ధి చేసేది. అప్పుడు కొంతవరకు బాగుండేది. వాళ్ళు ప్రతి చోట కూడా ఎక్కడైతే డస్ట్బిన్ ఉందో అది స్పిల్ అయిపోతుంది, స్పిల్ అయి చుట్టూతో పడిపోతుంది. అలాగే ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పారు టాయిలెట్స్, గవర్నమెంట్ స్కూల్స్లో టాయిలెట్స్ అన్ని, ఆ గవర్నమెంట్ స్కూల్స్లో టాయిలెట్స్ అన్నీ కూడా క్లీన్ చేసే బాధ్యత ఒక సంస్థకు అప్పచెప్తే, కమర్షియల్గానే, ఎన్జిఓ కూడా కాదు, కమర్షియల్గా మీరు ఒక టాయిలెట్కి నెలకు 1000 రూపాయలు ఇస్తాం, క్లీన్గా కట్టి పెట్టండి, బోల్డ్ మంది వస్తారు, మంచి కాంపిటీషన్ వస్తే బ్రహ్మాండంగా చేస్తారు. మీరు అసలు డబ్బు ఖర్చు అవ్వకుండా ఏమన్నా మంచి పని చేద్దామన్నది దేశంలో సాధ్యం కాదు, నెంబర్ 1. అలాగే విలేజ్లో కూడా ప్రతి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాల్సిందే, పెద్ద విలేజ్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాల్సిందే. మనం పెట్టే ఖర్చులో ప్రతిదీ కూడా 25% ఖచ్చితంగా దీన్ని కేటాయించాలి అన్న భావన కానీ ప్రభుత్వానికి ఉంటే 25% కేటాయించకపోతే జరగదు. అందువల్ల 25% కేటాయించాల్సిందే. ఎక్కువ నిధులు కేటాయించిన కొద్దీ మంచి ఫలితాలు వస్తాయి. ప్రపంచంలో ఉన్న అనుభవాలు మనం తీసుకోలేమా? ప్రపంచంలో ఎక్కడైనా కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకుండా ఉన్నాయా? ఏ నగరమైనా, ఏ విలేజ్ అయినా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అక్కడ ఎట్లా కడుతున్నారు, దాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, దాన్ని ఖర్చు పెడుతున్నారు.
ఖర్చు పెట్టకుండా ఎక్కడ సాధ్యం కాదు. మనం కూడా ఖర్చు పెట్టాల్సిందే. ఖర్చు పెట్టకుండా మీరే చేసుకుంటే సాధ్యం కాదు. అది జేపీ గారు చెప్పినట్టు ఇది ప్రధానం కాదనుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు దాకా కూడా. ఇది అత్యంత ప్రధానమైన విషయం. మంచినీళ్ళు ప్రొవైడ్ చేస్తాం కన్నా ఇది అత్యంత ప్రధానమైన విషయం. ఆరోగ్యాన్ని కాపాడడం కన్నా అత్యంత ప్రధానమైన విషయం ఇది. అందువల్ల దీని మీద మీరు నిధులు వాటికి ఎంత కేటాయిస్తారో అంత నిధులు కేటాయించండి. 20% నిధులు దీనికి కేటాయించినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి. లక్ష్మణ్ గారు, ఇప్పుడు ప్రతి పౌరుడు పరిశుభ్రత విషయంలో దాదాపు 100 గంటలని ప్రతి సంవత్సరం కేటాయించడం, అలాగే ఇదే విషయంలో 10 మందిని చైతన్యపరచడం అనేది స్వచ్ఛ భారత్ కార్యక్రమం ముఖ్య లక్షణాల్లో ఒకటి. మరి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం అన్ని విధాలా సమగ్రంగా విజయం సాధించడంలో పౌరుల బాధ్యత, ముఖ్యంగా ప్రజల సమష్టి బాధ్యత ఎంత మేరకు ఉందంటారు? ఒకటి మొదట నరసింహారావు గారు చెప్పిన దాంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ వ్యక్తిగతమైన మరుగుదొడ్ల నిర్మాణం కోసం ముందుకొచ్చేటువంటి వాళ్ళందరూ కూడా 4000 రూపీస్ ఇవ్వడానికి వాళ్ళ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. అదే రకంగా ప్రజా మరుగుదొడ్లు కట్టేవాటికి కూడా 40% గ్రాంట్ ఇవ్వడానికి వాళ్ళు ఇవాళ గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్నారు. అదే రకంగా ఇవాళ సాలిడ్ వేస్ట్ దానికోసం 20% గ్రాంట్ ఇస్తున్నది ఇవాళ. దీంతోపాటు 25% కంపల్సరీ కేంద్రం ఇచ్చిన నిధులకు స్టేట్ గవర్నమెంట్స్ బేర్ చేయాలనేటువంటి గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి నిధులు అనేటువంటిది కొరత అనేది కాకుండా ప్రజలను అన్లెస్ అంటిల్ ప్రజలు ఇన్వాల్వ్ చేస్తే కానీ, ఎందుకంటే ఇవాళ మనం ఏ ఒక్క ఉద్యమైనా ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ప్రతి ఒక్కరు ఫీల్ అయితే కానీ, ఒక సామాజిక ఉద్యమంగా ఇది ముందుకు జరిగితే కానీ ఇది సాధ్యం కాదు. అందుకనే ప్రజలను ఇన్వాల్వ్మెంట్ చేస్తూ ప్రభుత్వ బాధ్యత కూడా గుర్తిస్తూ కలిసి చేస్తేనే ఇది సాధ్యమవుతుంది తప్పితే ప్రభుత్వం మాత్రమే చేస్తే సరిపోదు. ప్రభుత్వంతో పాటు ప్రజలు చేయాలా, ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలా, ప్రజలు అందులో దానికి భాగస్వామ్యం కావాలా, ప్రజలు కూడా ఇది నాది అనేటువంటి ఫీలింగ్ కలగాల. మనం ఇంతకుముందు చెప్పానే, నేను నా ఒంటిని రోజు శుభ్రం చేసుకుంటాను, ఇల్లును తుడుచుకుంటాను, బయటికి వచ్చేసరికి నాది కాదు, అది ఎక్కడో చెత్త ఉంది కాబట్టి నాకు సంబంధం లేదు. మీరు వాళ్ళు చూడండి, హైదరాబాద్లో కూడా ఎవరైనా ఇల్లు కడితే ఆ డిస్మాంటిల్ అనేటువంటి ఆ మెటీరియల్ అంతా ఎక్కడేస్తారండి? ఆ ఫుట్పాత్ మీద. నాకు సమయం లేదని. అది బాధ్యత కదా. నువ్వు ఇల్లు కట్టేటప్పుడు నీకు దాన్ని వచ్చేటువంటి ఆ సాలిడ్ వేస్ట్ అంతా కూడా దానికి నిర్దేశమైన ప్లేస్ ఉంది, లేకపోతే డబ్బులు పెట్టి ఎక్కడో ఇంకో చోట పంపించాల్సిన ప్రయత్నం. ఎక్కడ పడితే అక్కడ పెట్టి చివరికి ఏదో మున్సిపల్ వాళ్ళు ఎత్తేసారు. మున్సిపల్ నాకు సంబంధం లేదు, గార్బేజు అయితే నేను ఎత్తుతాను, మిగతా దానికి సంబంధం. ఇట్లా నువ్వు వండర్ అవుతారు. నేను ఈ 3 monthsలో నా కాన్స్టిట్యూన్సీలో దాదాపు 2-3 వేల లారీ లోడ్స్ దానికి 3 నెలలు పట్టింది ఈ మున్సిపల్ ఖర్చు వెంబడబడడానికి, ఈ మట్టిని ఎత్తిపేయడానికి. మట్టి దిబ్బలు ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ. ఎక్కడంటే వాడు ఇల్లు కడుతున్నాడు కాబట్టి అది తీసుకొచ్చి ఆడేసేస్తాడు, నాకు సంబంధం లేదు. కానీ ఇది కూడా ప్రజల్లో మైండ్ సెట్లో మార్పు రావాలండి. ఇప్పుడు నిర్దేశించిన ప్లేస్లో తప్పితే అంతటా వేస్తాడు. ఇంకా మనం ఇవాళ గార్బేజ్ బిన్స్ కట్టిస్తున్నాం, అందులో తప్పితే బయటంతా వేసేసిపోతున్నారు. మీరు వండర్ అవుతారు, నాలాస్లు ఉంటే మెష్ పెడితే కూడా సైకిల్ స్కూటర్ అక్కడ ఆపి ఆ పైనుంచి మెష్ నుంచి పైనుంచి వేసిపోతారు ఈ నాలాలో. కాబట్టి ఇది ప్రజల్లో మనకి ఇంకా ఈ మెంటాలిటీ, మనం ప్రజల్లో ఉండే మెంటాలిటీ కూడా మార్చాలి. మార్చడానికే ఇవన్నీ ప్రయత్నాలు. ఈ సెలబ్రిటీసు, ప్రచారకర్తలు, పెద్దవాళ్ళు, పబ్లిక్లో ప్రభావితం చేసే వ్యక్తులు బయటకు వచ్చి చేయడం వల్ల కూడా సామాన్యులు కూడా మార్పు. అదేదో మనం తప్పు చేస్తున్నాం, పొరపాటు చేస్తున్నాం. మీరు సిటీలో చూడండి, ఏ నాలా చూడండి, ఆ నాలా ఎక్కడైతే బ్రిడ్జ్ ఉంటుందో ఆ బ్రిడ్జ్ పక్కన మొత్తం ఇదంతా కూడా డంప్ అయి ఉంటుంది. డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, దాదాపు దేశంలో 60 కోట్ల మంది ప్రజానీకం ఆరు బయటే తమ కాలకృత్యాలను తీర్చుకుంటున్నారు. దేశ నలుమూలల చెత్తా చెదారం పేరుకుపోయి ఒక అపరిశుభ్ర భారతాన్ని ఆవిష్కృతం అవుతుంది. మరి ఈ పరిస్థితుల్లో ఈ స్వచ్ఛ భారత్ అనేటువంటి ఈ సమగ్ర కార్యక్రమం ఈ అపరిశుభ్ర భారతాన్ని ప్రక్షాళనకు ఏ విధంగా దోహదపడుతుంది? ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా దాదాపు 12 కోట్ల మరుగుదొడ్లు అవసరం అవుతాయి. కాస్త అటు ఇటుగా లెక్కేసినట్టయితే కొన్ని రాష్ట్రాల్లో మరీ అధ్వాన్నంగా ఉంది. మనం గర్వపడుతుంటాం తెలుగునాట మన రాష్ట్రాలు మిగతా వాళ్ళతో పోలిస్తే బాగున్నాయని. కాదు, బహిరంగ మల విసర్జన విషయంలో చాలా సిగ్గుపడాల్సిన స్థితిలో తెలుగునాడు ఉన్నది. మీరు కేరళకి వెళ్తే అది కనిపించదు, తమిళనాడు కూడా కనిపించదు. రోడ్డు పక్కన ఊరి బయటకు వెళ్ళగానే అసలు ఊరికి వెళుతుంటే దారిని వెళుతున్నప్పుడు ఊరు వచ్చేస్తుంది వెళ్ళడానికి మీరు నిద్రపోసుకున్నా కళ్ళు మూసుకున్నా కూడా మీకు తెలిసిపోతుంది ఆ వాసనతో. మలమూత్రాల వాసన ఎంత భయంకరంగా ఉంటుంది ఊరి బయట. కాలు విడిచి కాలు పెట్టడానికి వెళ్ళిన రీతిలో రోడ్డు పక్కన కూర్చోవడం జరుగుతున్నది. మహిళలు అవమాన భారానికి గురవుతవలసి వస్తుంది. కాబట్టి దీన్ని ఒక ఉద్యమంగా, ఒకటి ఖచ్చితంగా 4,000 రూపాయల కేంద్రం నుంచి వచ్చేది చాలదు. కేంద్రం రాష్ట్రం అనవసరం. నేను అనుకోవటం ఏడాదికి 1,00,000 కోట్లు, జాతీయ స్థాయి నుంచి 7,75,000 కోట్లు వస్తున్నప్పుడు దానిలో 1,00,000 కోట్ల రూపాయలు 7,75,000 కోట్లు ఈ కార్యక్రమం కోసమే స్థానిక ప్రభుత్వాలకే ప్రత్యక్షంగా ఇస్తున్నామని చెప్పని బోల్డ్గా ఇచ్చేసేయాలి. ఇది మన గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో, పట్టణాభివృద్ధి కార్యక్రమాల్లో భాగం. ఇది కొత్తగా ఏదో వచ్చింది కాదు. ఇప్పటిదాకా చేయకపోవడానికి సిగ్గుపడాలి. కాబట్టి ఒక 5 ఏళ్ల కాలంలో మొత్తానికి పెట్టుబడులన్నీ పెట్టేసి ఇంక డబ్బుల కొరత లేకుండా చేసి అప్పుడు ఈ రకమైన ఉద్యమ రూపంలో ప్రజల భాగస్వామ్యాన్ని తీసుకొచ్చి తగిన టెక్నాలజీని ఏర్పాటు చేసి ఏ రకమైన కొరతలు లేకుండా కబేళాల దగ్గర నుంచి నదీ జలాలు లేకపోతే సరస్సుల దాకా
అన్నీ కూడా పరిష్కారం అయ్యేట్టుగా మనం ఒక పద్ధతి ప్రకారం చేస్తే అప్పుడు ఫలితం వస్తుంది తప్ప, లేకపోతే ఈ దేశంలో ప్రతిదీ మనం చెప్పేస్తూనే ఉన్నాం. అలా కాదు, చిత్తశుద్ధితో చేయాలి. రెండవది, టెక్నాలజీస్ ఇవాళ మరుగుదొడ్లకి రకరకాలు వచ్చినాయి. మామూలు టెక్నాలజీ, సెప్టిక్ ట్యాంక్ టెక్నాలజీ ఉంది, దాన్ని పక్కాగా చేయాలి. కానీ కొన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోతే మన రాష్ట్రానికి చెందినటువంటి ధర్మారావు గారు ఉన్నారు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్. అలాంటి వాళ్ళు ఈ డ్రై టెక్నాలజీ డెవలప్ చేశారు. ఏమీ వాసన లేకుండా పారిశుధ్యం ఉండేట్టుగా దానికి లో కాస్ట్ టెక్నాలజీ డెవలప్ చేశారు. అట్లా ఈ మధ్యకాలంలో మన దేశంలోనే కల్చర్ డెవలప్ చేశారు. కొత్త బ్యాక్టీరియల్ కల్చర్లు వచ్చినాయి. కాబట్టి చాలా వేగంగా దాన్ని ఏ రకమైనటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా, ఏ రకమైన మాలిన్యం లేకుండా చేత్తో పట్టుకుని మనం ఇలా అంతగా దాన్ని పూర్తిగా మారిపోయేట్టుగా చేస్తారు. నేను జెనీవాలో ఎప్పుడో చూశాను, టీవీలో ఛానల్స్లో వచ్చిన దానిలో, జెనీవాలో లేక్ జెనీవాలోకి మొత్తం సీవేజ్ అంతా వెళ్ళిపోతుందని చెప్పని యూట్రిఫికేషన్ అని చెప్పి అంటారు. ఆ లేక్ అంతా కూడా నాశనం అవుతుందని చెప్పని డ్రై టాయిలెట్స్ అక్కడ ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళు చేతులతో ఇలాగా పట్టుకోగలిగారు కొంతకాలం పోయాక. అంత టెక్నాలజీ ఉంది ఇవాళ. అది ప్రజలకు అర్థం కావాలి, ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. ఎక్కడో మీరు మీ ల్యాబ్స్లోనో, అమెరికాలో, లండన్లో, లేకపోతే ఢిల్లీలో ఉంటే నాకేం ఉపయోగం? నాకు ఇక్కడ సామాన్యుడికి ప్రతి ఊళ్ళో కూడా టెక్నాలజీ అర్థం కావాలి, అందుబాటులో ఉండాలి. ఎందుకంటే మనం మొట్టమొదటి రసాయన ఎరువులు ఫెర్టిలైజర్ పెట్టాలన్నా కూడా నాకు మా గ్రామంలో గుర్తున్నది, ఇది వాడండి అంటే చిచ్చి అదే మనకు వస్తుందని చెప్పి చాలా గొడవ చేసేవాళ్ళు. ఇవాళ వద్దా ఎక్కువ వాడుతున్నారని చెప్పి అదే వాడతారు. ఇది అలవాటు పడ్డాక ఆపరు. అలవాటు పడేదాకా మాత్రం చాలా మనం అది అందుబాటులో తీసుకురావాలి, రకరకాల ప్రయత్నాలు చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి, కొంత ఒత్తిడి తీసుకురావాలి, ఆ ప్రయత్నం జరగాలి. మీరు టాయిలెట్ కట్టినా కూడా కొన్ని చోట్ల చాలా జాగ్రత్తగా స్టోర్ రూమ్ లాగా వాడుకుంటారు పాపం. ఎందుకంటే పేదరికం ఉన్న సమాజంలో ఆ టాయిలెట్ ఎండాకాలం వరకు కట్టెలు పట్టుకోవడం అనేది జరుగుతుంది. నేను ఎన్నో సందర్భాలు చూశాను. మళ్ళీ 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 మనం పోరాలి. అంతే టాయిలెట్లు కట్టిన తర్వాత కొంచెం ఒత్తిడి కూడా ఉండాలి. రోడ్డు పక్కన కూర్చుంటే మేము 10 రూపాయలు జరిమానా వేస్తాం, అది కూడా ఉండాలి. కానీ ఇప్పుడు ఇది ఏర్పాటు చేసిన తర్వాత, ఈ మౌలికం ఇచ్చేసిన తర్వాత ఒక 5-10 ఏళ్ళు పోయేసరికి ఒకసారి టాయిలెట్ అర్థమైన తర్వాత ఎవరన్నా బయటకు పోతారా? గ్రామాల్లో చిన్నప్పుడు పెరిగినా కూడా ఒకసారి అలవాటు పడితే మళ్ళీ వెళ్ళాం. ఆ అలవాటు చేయడం ముఖ్యం. తర్వాత కల్చర్లో మార్పు రావాలి. ఇప్పుడు ఆ మధ్యకాలంలో మీకు గుర్తుందో లేదో, చందనా ఖాన్ అని చెప్పిన ఒక ఐఏఎస్ అధికారి ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో పరిశుభ్రంగా ఉంచాలి, విద్యార్థులను కూడా అలవాటు చేయాలి శుభ్రంగా ఉంచుకోవటం, టాయిలెట్ కూడా క్లీన్ చేసుకోవడం చెప్పనగానే, ఏంటి పిల్లల్ని టాయిలెట్ క్లీన్ చేయమంటారా అని చెప్పిన పెద్ద తప్పు చేసినట్టుగా, అది నరక చాలా పాపం చేసినట్టుగా పెద్ద గందరగోళం. అంటే అంత చౌకబారు చర్చ అయిపోయింది ఈ దేశంలో. ఇందాక వారు అన్నారు, నా వీపు నేను దూకోవట్లా, మా ఇంట్లో టాయిలెట్ నేను స్వయంగా ప్రతిరోజు నేను క్లీన్ చేసుకుంటాను, నేను పెద్ద గర్వంగా చెప్పుకోవట్లా, ఇది నా పని. నేను వెళ్ళి టాయిలెట్కి ఇంకెవరైనా వచ్చేసి నువ్వు చేయమని చెప్పిన పర్మిషన్ పెట్టుకోవాలని సిగ్గుండక్కర్లే మనకి. మన స్కూళ్ళల్లో కావచ్చు, మన ఇళ్ళలో కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనం ఒక వికృతమైన వాతావరణం. అసలు మన మనసు పరిశుభ్రత మనం చేయము, దానికి ఎవరో ఒక అన్నగారిన వర్గాల వాడో, నిరుపేదో, లేకపోతే గతి లేక డబ్బు కోసం మన దగ్గర పనిచేసేవాడు వాడు చేస్తాడు, మనం మాత్రం చండాలంగా ఉంచుతామని చెప్పిన పరిస్థితి పోవాలి. ఆ కల్చర్ని మార్పు తీసుకోవడం అంటే అర్థం అది. అలా కొత్త పద్ధతులు, ప్లాస్టిక్ ఉన్నది. హైదరాబాద్ నగరంలోనే ప్రభుత్వం గతంలో నగరపాలక సంస్థ ఏదో ఇంతకంటే ఎక్కువ 20 మైక్రాన్స్ అంతకంటే ఎక్కువ ఉంటే తప్ప మిగతా వాడడానికి వెళ్ళని చెప్పి అన్నారు. కానీ ఏమైంది? మర్చిపోయాం. ఖచ్చితంగా దాన్ని పాటించే ఏర్పాట్లు ఉండాలి. అంచేత ఈ రెండు పక్కల కూడా సంబంధాలు ఉండాలి. మనం ఖచ్చితంగా దీన్ని ఏర్పాటు చేయగలం. బహిరంగ మల విసర్జన పోవాలి, నీటి కాలుష్యం వ్యర్థ పదార్థాలతో పోవాలి, ఎక్కడ చూసినా కూడా చెత్త చెదరం ఉండేది పోవాలి, మన నదులు మన సరస్సులు నాశనం అయ్యేది పోవాలా. ఈ వ్యవసాయం నుంచి కూడా మనం ఈ వ్యర్థంగా వృధా చేస్తున్నాం, మళ్ళీ తగలెట్టేస్తున్నాం. అదేమి పెద్ద మురికి కాకపోయినా కూడా ఖచ్చితంగా చెత్త చెదరం పేర్కొంటుంది. చాలా పనికొచ్చే ఆర్గానిక్ వేస్ట్ సమాజానికి నష్టం అవుతున్నది, ఉపయోగం లేకపోతే. దానికి మంచి టెక్నాలజీస్ అనే వాళ్ళు డబ్బును క్రియేట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా కలిపి ఇంటిగ్రేటెడ్గా ఉద్యమం చేయాలి. జాతీయ స్థాయిలో చేయాల్సిన కంట్రోల్ కాదు, ఈ మొత్తాన్ని కూడా సమన్వయం చేయటం, దాని టెక్నాలజీని, వనరుల్ని సంస్థాగత ఏర్పాట్లు చేయటం, డబ్బులు ఇక్కడికి పంపించడం, ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేయడం. పని చేయవలసింది అల్టిమేట్గా రాష్ట్రాల్లోనూ, అన్నింటి నుంచి స్థానిక ప్రభుత్వాలను. పని కేంద్రం చేయదు, పని ఏదో చేయొద్దుగా మరో పేరు పెట్టారు కాబట్టి వాళ్ళు వచ్చి ఓడవరు, అది కాదు. వాళ్ళు ఒక వాతావరణం క్రియేట్ చేయడం కోసం ఎన్ని మార్గాలు. చివరికి ఇది ప్రభుత్వ నిర్వహణలో, మన సమాజ నిర్వహణలో అత్యంత కీలకమైన భాగంగా సమాజం మొత్తం పట్టించుకుంటేనే ఈ 5 ఏళ్లలో ఒక కొలిక్కి తీసుకురాగలం. ఒకసారి వచ్చిన తర్వాత దానికి అలవాటు పడ్డ తర్వాత ఇక మన సమాజం చూసుకుంటుంది. చౌదరి గారు, గత పథకాలకు భిన్నంగా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రభుత్వం, ప్రముఖులు, వ్యాపార సంస్థలు, ఎన్జిఓలు, అలాగే ప్రజలు కూడా భాగస్వాములు అవుతున్నారు. మరి ఈ పథకం విజయవంతం కావడంలో అందరి సమష్టి భాగస్వామ్యం ఏ మేరకు దోహదపడుతుందంటారు? అంటే ఈ పథకం రాకముందే ఇప్పుడు మా ఇండస్ట్రీ తరఫున మేము ఫిల్మ్ నగర్ అని ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉంది. ఆ ఫిల్మ్ నగర్లో పక్కనే ఒక స్లమ్ ఏరియా ఉంది. స్లమ్ ఏరియాలో చిన్న స్కూల్ ఉంది. ఆ స్కూల్లో మేము వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో ఆడపిల్లలు ఒకరు లేరనమాట. ఎందుకు ఇక్కడ ఆడపిల్లలు రావటం లేదు అని గమనిస్తే అక్కడ టాయిలెట్స్ లేవు, తర్వాత డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు. మేము వాట్ వి డిసైడెడ్, ఫస్ట్ టాయిలెట్స్ కట్టిద్దాము, దాని తర్వాత
బిల్డింగ్ కొంచెం ఇంప్రూవ్ చేద్దామని చెప్పేసి తర్వాత మిగతా పిల్లలు కూడా ఎందుకు వస్తున్నారని అడిగాము. వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఇక్కడ ఏమీ అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని. ఆ మిడ్ డే మీల్ స్కీమ్ ఉంది సార్, ఆ మిడ్ డే మీల్ స్కీమ్ కోసం వస్తారు, తింటారు, మళ్ళీ వెళ్ళిపోతారు, వాళ్ళు చదువుకోవడానికి రావడం లేదన్నారు. తర్వాత మేము ఆ స్కూల్ అడాప్ట్ చేసుకున్న తర్వాత అదంతా డిస్మాంటిల్ చేసి కొత్త బిల్డింగ్ కట్టి తర్వాత దాని వెనకాల టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్. ఇప్పుడు అసలు స్కూల్ అడ్మిషన్ విపరీతంగా పెరిగిపోయింది, గర్ల్స్ స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. కానీ మనం ఇందులో విశ్లేషణ చేస్తే ఈ ఫిల్మ్ నగర్, జూబ్లీ హిల్స్లో చాలా ఉన్న వాళ్ళంతా మంచిగా బాగా డబ్బున్న వాళ్ళు, వాళ్ళ పక్కనే అలాంటి వాతావరణం ఉన్నప్పుడు వాళ్ళు తెలుస్తూ ఉంటుంది. అయినా కూడా వాళ్ళు దాన్ని పట్టించుకోవటం లేదు. అంటే మనం బాగుంటే చాలు, మన పక్క వాళ్ళు ఎంత ఆ కాన్సెప్ట్తో ఉంటే మటుకు మనం భారతదేశంలో అది ఆ అంతరాలు అట్లే ఉంటాయి. తర్వాత ఎంత గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చినా కూడా అది ఎదురాదు. వీళ్ళేం బాగుండరు పాపం, వాళ్ళే ఆ మురికిలో ఉన్న వాళ్ళే వచ్చి ఇళ్లలో పనులు చేస్తారు, వంట వండాలి మళ్ళీ. కానీ మనకి మన మంచి ఉంటే అర్థం కానంత మూర్ఖత్వంలో ఉన్నాం. అంతేగాని సేవ చేయక్కర్లు ఎవరి కోసం, వాళ్ళకి మంచి కావాలంటే అక్కడ పరిశుభ్రత ఉండాలంటే. కరెక్ట్. ఇది అందరిలోనూ ఈ పరివర్తన రావాలండి. నేను ఒక్కటి బాగుంటే చాలు, మా ఇల్లు బాగుంటే చాలు అట్లా కాకోకుండా ఈ పరివర్తన మన పక్క వాళ్ళని కూడా, అంటే మేమున్న కాలనీలో మనం ఏం చేయొచ్చు, ఒక 1 అవర్ వాళ్ళు దాని గురించి ఆలోచిస్తే ఆటోమేటిక్గా స్వచ్ఛ భారత్లో అసలు స్వచ్ఛ భారత్ ఇంప్రూవ్ కావాలంటే ఫస్ట్ మిగతా వాటి అన్నింటికంటే స్వచ్ఛమైన మనసు కావాలా, స్వచ్ఛమైన ఆలోచనలు కావాలా. ఇవి వస్తే ఆటోమేటిక్గా చాలా సొల్యూషన్స్. జయప్రకాష్ నారాయణ గారు అన్నట్ల దేర్ 101 టెక్నాలజీస్ ఆర్ అవైలబుల్. కానీ అసలైంది ఆ స్వచ్ఛమైన ఆలోచనలు లేవు. ఈ స్వచ్ఛమైన ఆలోచన రావాలంటే దాన్ని ప్రభావితం చేసే ఇన్స్పైరింగ్ లీడర్షిప్ కావాలా. తర్వాత ఇలాంటి స్వచ్ఛ భారత్ లాంటి ప్రోగ్రామ్స్ తీసుకొని వస్తే ఆటోమేటిక్గా పరివర్తన వస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం. చివరికి నరసింహారావు గారు, 2019 గాంధీ జయంతి నాటికి దేశాన్ని స్వచ్ఛ భారత్గా తీర్చిదిద్దాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పం. మరి ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్నటువంటి విధి విధానాలు ఎంత మేరకు దోహదపడతాయంటారు? అంటే మొత్తం అధికార వికేంద్రీకరణ జరగాలి, పైగా విపరీతంగా నిధులు కేటాయించాలి. ఇది చాలా అత్యంత ప్రధానమైన విషయంగా భావించాలి. పూర్వం ఒక 30-40 ఏళ్ల క్రితం ఇల్లు కట్టినప్పుడు ఒక 10 గదులు ఉంటే ఒక్క టాయిలెట్ ఉండేది. ఇవాళ 10 గదులు ఇల్లు కట్టాలంటే 4-5 టాయిలెట్స్ కట్టుకుంటున్నారు. ఇట్ కాస్ట్. ఆ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తించాలి. ఇదేదో స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, ఎవరు ఉచితంగా చేసేది కానీ, సలహాల ద్వారా చేసేది కానీ కాదు. ఇట్ కాస్ట్. స్వచ్ఛంగా ఉండాలంటే, క్లీన్లీనెస్ ఉండాలంటే, ఆరోగ్యవంతమైన పరిసరాలు మనం క్రియేట్ చేసుకోవాలంటే ఇట్ కాస్ట్. దానికి ఖర్చు అవుతుంది. ఆ ఖర్చుని ఎవరు భరించాలి? కేంద్ర ప్రభుత్వమే భరించాలి, లేక రాష్ట్ర ప్రభుత్వం భరించాలి, లేదా స్థానిక సంస్థలు భరించాలి. ఖర్చు లేకుండా స్వచ్ఛత కావాలి, స్వచ్ఛ భారత్ అన్నదే సాధ్యం కాదు. ఆ విషయాన్ని గుర్తిస్తే ఆ ఖర్చు గనక వాళ్ళు సిద్ధమైతే అప్పుడు స్వచ్ఛ భారత్ నిర్మాణం సులభం సాధ్యమవుతుంది. దేశంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ గురించి చర్చిస్తున్నారు, ఆలోచిస్తున్నారు, ఆచరిస్తున్నారు. సామాన్యుల నుంచి ప్రముఖుల దాకా స్వచ్ఛ భారత్ను ఒక బాధ్యతగా భావించడం శుభపరిణామం. మొత్తం మీద లక్ష్యం దిశగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం వేగంగా దూసుకుపోతోంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.